అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. హలో బ్రదర్. వీడితో మనకేంటి పని? అనవసరంగా బండాపైన. హలో బ్రదర్, నిన్నే. నువ్వు ఆఫీస్కి వెళ్ళడం చూసి నీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తుంటే పలకరించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు బాసు. రే, నీతో నాకేంట్రా పని? అదేంటి బాసు అలా అంటావు? ఆ రోజు వద్దన్నా వ్యాపారం చేస్తానని పొట్లాలు తీసుకున్నావు, మళ్ళీ పత్తాలేవు. రే, నీ వల్ల నా జీవితం రోడ్డున పడేది. ఏదో నా టైం బాగుండి బయటపడగలిగాను. బ్రదరు, నేను అప్పుడే చెప్పాను కదా, ఇందులో రిస్క్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని. రిస్క్ ఉందని మీరు చేతులు దులిపేసుకుంటారా? పోయేది నా లైఫ్ కదా. ఆ రోజు పోలీసులు పట్టుకున్నప్పుడు మీరు ఏమైనా చేయగలిగారా? బ్రదరు, ఊరికే డబ్బులు వస్తాయా ఏంటి? రిస్క్ చేస్తేనే వస్తాయి. నువ్వు తప్పించుకున్నావు, నీ తప్పు లేదని పోలీసులు నమ్ముతున్నారు కదా. ఇదే నీకు మంచి అవకాశం. ఈ ముసుగులో నువ్వు వ్యాపారాన్ని సవ్యంగా లాగించేయచ్చు. పోలీసులకి మా మీద నిఘా ఎక్కువైంది, వ్యాపారం కొంచెం కష్టమవుతుంది. నువ్వు చేయేస్తే వ్యాపారం సూపర్గా సాగిపోతుంది. పుత్తురా బాబు, మీకు మీ వ్యాపారానికి ఓ దండం. ఇంకోసారి నన్ను కలవడం కానీ మాట్లాడడం కానీ చేయమాకు. హలో ఓరా. హలో బ్రదర్, హలో. ఎక్కడికి పోతావురా? వస్తావు. నా బతుకు నా ఇష్టం, అడగడానికి నీకేం హక్కుంది? నువ్వు చెయ్యెత్తితే నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. సుధీర్ చాలా మంచి మనిషి, కానీ అలాంటివాడు ఇలా ఎలా తయారయ్యాడు? నిన్న మొన్నటి వరకు సరదాగా ఉంటున్నా ఎప్పుడు పెద్దల పట్ల అగౌరవంగా మెలగడం కానీ ఎదురు తిరగడం కానీ చేసేవాడు కాదు. ఎంతో పద్ధతిగా మెలిగేవాడు. అలాంటి మనిషి ఎందుకిప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఈ చెడు వ్యసనాలు ఎలా అలవాటు పడ్డాయి? సుధీర్ అలా ఉంటే ఈయన కూడా ఓపిక లేకుండా ఫ్రస్ట్రేషన్లో అతనితోటి గొడవ పడ్డారు. ఇప్పుడు ఆఫీస్లో ఎలా ఉన్నారో ఏంటో. అసలు ఈ గొడవల గురించి ఆలోచిస్తూ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసుకోవడం మర్చిపోయారు. ఆయన కోసం ఎక్కడైనా ఆగి టిఫిన్ తీసుకెళ్ళాలి. అన్నా, ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే ఆపరా, బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అయ్యో మేడం, కాస్త ముందు చెప్పాల్సింది. రెస్టారెంట్స్ అన్ని దాటొచ్చేసాం. మళ్ళీ యూటర్న్ తిప్పుకున్నా మేడం. వద్దన్నా, ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు నేరుగా ఆఫీస్కే వెళ్ళండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. అలాగే మేడం. చూసావా ఆ కంత్రీది ఏం చేసిందో? నువ్వేమో తెలివిగా దాన్ని నందుకి దూరం పెట్టడానికి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాలనే నెపంతో ఇంటి పట్టునే ఉంచాలనుకున్నావు. పట్టుమని 24 గంటలు కూడా ఇంట్లో ఉండలేదు. చూడు, నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఇవాళ సుధీర్తో వాడు గొడవ పడేటప్పటికీ దాన్ని సాకుగా చేసుకుని వాడికేదో సర్ది చెప్తాను, వాడి మూడు సరిచేస్తానని చెప్పి ఈవిడిగారు టిక్కు టిక్కుమంటూ బయలుదేరి ఆఫీస్కి వెళ్ళింది. అది మామూలుది కాదే. మొగుణ్ణి ఎలాంటి టైంలో ఎలా బుట్టలో వేసుకోవాలో దానికి బాగా తెలుసు. ఎలాంటి మగాడికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చే ఆడది, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టేది మరింత దగ్గరైపోతుంది. ఇప్పుడిది అదే టెక్నిక్ వాడడానికి ఆఫీస్కి బయలుదేరింది. నువ్వెలాగూ 6 నెలల వరకు ముహూర్తం పెట్టడానికి వీల్లేకుండా చేసి వాళ్ళని శారీరకంగా దూరంగా ఉంచగలిగావు అంతే. కానీ మానసికంగా మాత్రం అది దగ్గరగా ఉండడానికి, వాడి మనసులో శాశ్వతంగా స్థానాన్ని పదిలపరుచుకోవడానికి అది ఎన్నెన్ని వేషాలు వెయ్యాలో, ఎన్నెన్ని ఎత్తులు వెయ్యాలో అన్నీ వేస్తుంది. నువ్వు తాడిని తన్నేదానివైతే అది నీ తల తన్నేలా ఉంది. అమ్మా, అది మనలాగా ప్లాన్ చేసి మనసులో స్థానం సంపాదించుకోవడానికి కక్కుర్తి పడదు. దాని మెంటాలిటీ కూడా అది కాదు. అది నిజాయితీగానే భర్త కోసం వెళ్ళింది. వాడికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా, వాడి మనసుకి ఏ మాత్రం కష్టం కలిగినా
అది తట్టుకోలేకపోతోంది. అందుకే ఇంటి పట్టున ఉండలేక వాడి కోసం వెళ్ళిపోయింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అది బాధ్యతలు తెలిసిన ఇల్లాలే. దాన్ని ఇలా మెచ్చుకుంటూ చంకలు గుద్దుకుంటూ నెత్తిన కూర్చోబెట్టుకో. అమ్మా, దాన్ని నేనెందుకు నెత్తినెక్కించుకుంటాను? దాని నెత్తినెక్కి తుంగలో తొక్కేస్తాను. ఏం తుంగలోకి తొక్కడమో ఏంటో. దాన్ని ఎప్పుడు తుంగలోకి తొక్కాలనుకున్నా మనమే బురదలో కూరికిపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. అమ్మా, అదిప్పుడు ఆఫీస్కి వెళ్ళి మంచి పనే చేసింది. ఆఫీస్కెళ్ళి మంచి పని చేయడం ఏంటి దేవకి? అది వాడికి మరింత దగ్గరైపోతుందని నేను బాధపడుతుంటే. అమ్మా, నేను గతంలో ఏం చెప్పాను? వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు సృష్టించడానికి, వాళ్ళ మధ్య దూరం పెంచడానికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పాను కదా. అలాంటి అవకాశం ఇప్పుడు అది ఇచ్చి వెళ్ళింది. నీ ఆలోచన ఏంటో నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. నువ్వెంతసేపు ఏదైనా సమస్య వస్తే అరే సమస్య వచ్చేసిందే అని గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టడమే తప్ప ఆ సమస్యకి పరిష్కారాన్ని ఆలోచించవు. కానీ నేను ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకొని అవతల వాళ్ళకి ఎలా సమస్యలు సృష్టించాలా అని ఆలోచిస్తూ ఉంటాను. కోటిగాడికి ఫోన్ చేయి, చెప్తా. అక్క చెప్పు. రే కోటి, ఆ మధు నందు కోసం ఆఫీస్కి బయలుదేరి వస్తుందిరా. బయలుదేరిందా? అనుకున్నా. దాన్ని నువ్వు ఇంటి బాధ్యతల పేరుతోటి ఇంట్లో కట్టిపడేయాలనుకున్నావు. అది ఆగుద్దా ఏంటి? రే, నోరు మూసుకుని చెప్పేది జాగ్రత్తగా విను. అది అక్కడికి రాకముందే నువ్వు అక్కడ ఓ నాటకం మొదలు పెట్టాలి. సొంత తెలివితేటలు ఉపయోగించకుండా నేను చెప్పింది చెప్పినట్టు నందుతో చెప్పు. పాఠంలాగా అప్పచెప్పమంటావు అంతేగా? ఒక్క నిమిషం ఉండు, కాల్ రికార్డ్ చేసుకుంటా. మళ్ళీ 2-3 సార్లు విని బాగా బట్టి అప్పుడు అప్పచెప్తా. రే, నిన్ను నమ్మి ఏదో చేద్దామనుకుంటే నువ్వు కొంప ముంచేలా ఉన్నావు కదరా. చెప్పింది చెప్పినట్టు ఏ తేడా లేకుండా చేయరా అంటే రికార్డ్ చేసుకుని బట్టి కొడతానంటావా? అంటే నా ఉద్దేశం రెండో ఎక్కం అప్పచెప్పినట్టు అప్పచెప్తానని కాదక్క. నువ్వు చెప్పే విషయాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా విని చెప్పేస్తాను అని. అది సరిగ్గా చేసి తగలడు. ఎవరో నేర్పించి అప్పచెప్తున్నట్టు మాట్లాడుకో. నాకు ముందు విషయం చెప్పు, నేను దూసుకుపోతా. సరే, జాగ్రత్తగా విను. నందు సుధీర్తో గొడవపడి ఆఫీస్కి వచ్చాడు. వాడిప్పుడు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటాడో నీకు తెలుసు. వాడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. వాడి గదికి తినడానికో తాగడానికో ఏదైనా తీసుకుని వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అదిరా విషయం. ఇదే విషయాన్ని కరెక్ట్గా అమలుపరచు. అర్థమైందా? అర్థమైందక్క. ఇప్పుడు మీ తమ్ముడు కోటిగాణ్ణి అర్జెంటుగా మీసాలు గడ్డాలతోనే నకిలీ నారదుడి వేషం వేయమంటావు. యాక్టింగ్ ఇరగదీసేస్తా. నువ్వన్నట్టు ఇద్దరి మధ్య చిచ్చుపెట్టి వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తా. గుడ్. సరిగ్గా అది బయలుదేరి 20 నిమిషాలవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో అది ఆఫీస్కి వచ్చేయచ్చు. ఈలోపు నువ్వు తగలబెట్టాల్సింది తగలెట్టో. మధు రావడానికి 10 నిమిషాలు ఉంది కదా. ఆ 10 నిమిషాలు కూడా అవసరం లేదక్క. 5 నిమిషాల్లో తగలబెట్టేస్తా. రేయ్, గుర్తు పెట్టుకో. అది ఆఫీస్కి 1 గంటో 2 గంటలో ఉండి డిస్టర్బ్ అయిన వాడి మూడ్ని సరిచేయడానికి వస్తోంది. కానీ నువ్వు అనారోగ్యంతో ఉన్న అత్తగారిని పట్టించుకోకుండా ఆఫీస్ పనులు చూసుకోవడానికి ఆఫీస్కి వస్తుందని నువ్వు నమ్మించాలి. నమ్మిస్తా చూడు. ఇక్కడే నందు మధు చెంప పగలగొట్టేలా చేస్తా. ముందు నీకు చెప్పింది చెయ్యి. వాడేం చేయాలో వాడు చేస్తాడు. సరే అక్క, నేనెళ్ళి నిప్పు రాజేస్తా.
కమెన్. అల్లుడు, ఏంటి? నువ్వెంత చిరాకు పడుతున్నావో, ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నావో నాకు తెలుసు అల్లుడు. డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. నా మూడ్ సరిగా లేదని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేసి సారీ చెప్పడం? వెళ్ళండి ఇక్కడి నుంచి. అల్లుడు, నేనొచ్చి నిన్ను డిస్టర్బ్ చేసే ధైర్యం ఉందా నాకు? నాకు అక్క ఫోన్ చేసింది. మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీకు తెలియందేం కాదు. అయినా అక్క బాధపడుతూ నీ గురించి చెప్తూ ఉంటే, మహాతల్లి ఒక బిడ్డని ఇంతగా ప్రేమిస్తుందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను అక్కకి తమ్ముడుగా కాకుండా మా అక్క కడుపున పుట్టుంటే బావుండేది. మా అమ్మ ఎప్పుడు నన్నంత గొప్పగా చూసుకుంది లేదు. కాని మీ అమ్మ నిన్ను గొప్పగా చూసుకుంటుంది. నువ్వు పొద్దున గొడవపడి తినకుండా వచ్చేసావని మీ అమ్మ నాకు ఫోన్ చేసి బాధపడుతూ చెప్పింది. నీకు తినడానికి తాగడానికి ఏదైనా ఇవ్వమని చెప్పింది. తీసుకో అల్లుడు, ఈ శాండ్విచ్ తిని ఈ జ్యూస్ తాగు. వద్దు మావయ్య, తీసుకువెళ్ళండి. అలా అంటే ఎలా అల్లుడు? అసలు మీ అమ్మే సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నా కూడా నీకోసం ఇంతలా ఆలోచించి నువ్వు పస్తులుండకూడదని నీతో తినిపించమని నాతో చెప్పింది. అయినా మధు చేస్తుంది ఏం బాలేదల్లుడు. మధు ఏం చేసింది? ఏం చేసిందంటే, ఇంటి కోడలుగా కాస్త బాధ్యత ఉండాలి కదా. మీ అమ్మకు అసలే బాగోలేదు, సరిగ్గా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు అత్తగారి పక్కనే ఉండి తన బాగోగులు చూసుకుంటూ, ఇంటి బాగోగులు చూసుకుంటూ ఓ 4 రోజులు ఇంటి పట్టునే ఉంటే ఏమైంది? ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆఫీసుకు బయలుదేరి వచ్చేస్తుందంట. తను దేనికోసం వస్తుందో ఏంటో. అయినా మధు ఆఫీస్కి వస్తుందన్న విషయం మీకెలా తెలుసు? ఇందాక మీ అమ్మ ఫోన్ చేసినప్పుడు తిన్నావా, మాత్రలు వేసుకున్నావా అని మీ అమ్మని అడుగుతుంటే మీ అమ్మ బాధపడుతూ చెప్పింది. పాపం మీ అమ్మేమో నీ భార్యని ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకుంటుంది. అంతే ప్రేమ అత్తగారి మీద తను కూడా చూపించాలి కదా. కొంతమంది ఇంతేనేమో అల్లుడు, అత్తగారులు ఎంత బాగా చూసుకుంటున్నా కోడళ్ళు ఇలాగే ఉంటారు. ఇదిగో మావయ్య, ఇలా ఎందుకు అనవసరమైన మాటలంతా? వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తానల్లుడు, ముందు తిను. అలాగే నాకొక వారం రోజులు సెలవిప్పించు. ఎలాగో మీ ఆవిడ ఇంటి పట్టున ఉండేలా లేదు. ఆఫీస్కొచ్చి ఇక్కడ పనులు చూసుకోవడం, జీతబత్యాలు లెక్క పెట్టుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టుంది. నాకు వారం రోజులు సెలవిప్పిస్తే దగ్గరుండి మా అక్కను చూసుకుంటూ ఆవిడ తోడబుట్టిన రుణం తీర్చుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నిస్తాను. మీకేం సెలవక్కర్లేదు. అమ్మని ఎలా చూసుకోవాలి ఏంటో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. అది కాదలుడు, కాస్త తినండి. అదుగో అల్లుడు, మీ ఆవిడ. బ్రేక్ఫాస్ట్ డెలివరీ అవ్వడానికి ఇంకా 3 minutes చూపిస్తుంది. చెప్పానుగా, మీ ఆవిడ అత్తగారిని పట్టించుకోవడం కంటే ఆఫీసుని పట్టించుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని. వచ్చేసారి చూడండి. చూసారా, అత్తగారికి బాగోలేదన్న బాధే లేదు. హ్యాపీగా అక్కతోటి కబుర్లు చెప్తుంది. మీరు మాటలు కట్టుబెట్టి తీసుకువెళ్ళండి. తినండి అల్లుడు. తీసుకువెళ్ళమంటున్నానా? సరే అల్లుడు. ఏంటిది? పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టినా పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నట్టే మాట్లాడుతున్నాడు. సరిగ్గా వర్కౌట్ అయ్యేలా లేదు. ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే అక్క నన్ను ఉతికారేస్తుంది. నేనే సరిగా ఆవిడ చెప్పిన మాటలు విని ఇంప్లిమెంట్ చేయలేదని నన్ను ఆడిపోసుకుంటుంది. ఏం చేయాలబ్బా? అంతా ఓకే కదా? ఇంకా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసి ప్రమోషన్ పొజిషన్కి రావాలి నువ్వు. నాకు ప్రమోషన్ కోసం పనిచేసి పరిగెత్తాలనేం లేదు మధు. ఇచ్చిన పనికి మాట రాకుండా చేసుకుంటే చాలు.
నువ్వెందుకు మాట రాణిస్తావక్క? నువ్వెంత సిన్సియర్గా పనిచేస్తావో నాకు తెలుసు కదా. మనం ఎంత సిన్సియర్గా పనిచేసినా అప్పుడప్పుడు మనకి తెలియకుండా ఒక పొరపాటు చేసినా చాలు, ఇప్పటి వరకు మనం నిజాయితీగా పనిచేసిన మొత్తం రెప్యుటేషన్ ఒక్క తప్పుతో పోతుంది. నాన్న దగ్గర ఒకసారి చెడ్డ పేరు తెచ్చుకున్నా ఒక క్రెడిట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కదా. ఏంటక్క నువ్వు దేనికో లింక్ చేసి మాట్లాడుతున్నావు? మేడం మధు గారు. చెప్పండి. ఫుడ్ ఆర్డర్ మ్యామ్. ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మీకోసం డెలివరీ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే అక్క, యూ క్యారీ ఆన్. ఏంటమ్మా ఆఫీస్కి వచ్చేసావు? ఆయన తినకుండా వచ్చేసారు కదా బాబాయ్. టిఫిన్ ఇచ్చి ఆయన మనసుని కాస్త తేలికపరిచి వెళ్దామని వచ్చాను. అవునా? నువ్వు తేలిక పరుద్దాం అన్నంత తేలిగ్గా ఇది అయ్యేలా లేదమ్మా. మనిషి చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాడు. ఇందాక నేను శాండ్విచ్ జ్యూస్ తీసుకుని వెళ్ళాను. నానా తిట్లు తిడితే తిట్టించుకుని తిరిగి వచ్చేశాను. చూసమ్మా. ఆయన కోపం ఎంత, ఆయన ఎలా డీల్ చేయాలో, ఆయన కోపం ఎలా చల్లబరచాలో నాకు బాగా తెలుసుగా. అమ్మో, ఇది అసలు వాడు విరుచుకుపడ్డా గొడవ పడేలా లేదుగా. ఏం చేయాలరా భగవంతుడా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆఫీస్కి వచ్చేసారా? ఆఫీస్కి కాదు, ఆయన కోసం వచ్చాను. గురుడు మంచి కాక మీద ఉన్నట్టున్నాడు. అదేం లేదులే అన్నయ్య. ఇంట్లో అమ్మకి బాలేదు, పైగా పొద్దున్న అంత గొడవ జరిగింది. దాని తాలూకా డిస్టర్బెన్స్ కానీ దిగులు కానీ బాధ కానీ ఏమీ లేకుండా ఈజీగా తీసుకోగలుగుతుంది. సరే అన్నయ్య, వెళ్ళ ఆయనకి టిఫిన్ పెడతాను. పదమ్మా. బాసు, ఈ ఫైల్ ఒకసారి చూడండి. చూసే ముందు మేడం గారు మీకోసం వచ్చారు, ఆ సంగతి ఏంటో చూడండి. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళు. అలాగే బాసు. ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి అందరూ ఎందుకు వస్తారు? పని మీదే వస్తారు. ఓహో, నీకు ఆఫీస్ అంత ఇంపార్టెంట్ అయిపోయిందా? ఏం చేస్తాం, మా ఆయన ఆఫీస్లో ఉంటాడు. ఆయన నాకు ఇంపార్టెంట్ కదా. నిన్ను ఇప్పుడప్పుడే ఆఫీస్కి రావద్దని ఇంటి పట్టునే ఉండి అమ్మని ఇంటిని చూసుకోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బాసు. ముందు టిఫిన్ చేయండి. టైం ఎంత అయిందో చూసారా? ఇంట్లో గొడవ పడితే టిఫిన్ చేయకుండా వచ్చేస్తారా? మీరు టిఫిన్ చేయకపోతే నేను ఊరికే ఉంటానా? ముందు తినండి. మిగతా విషయాల సంగతి తర్వాత డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ ఒకరిని సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు తమాషాలు చేస్తావేంటి? అరే, ఎందుకలా అరుస్తారు? మెల్లగా మాట్లాడండి. ఇదే విషయాన్ని కూల్గా కామ్గా నవ్వుతూ కూడా మాట్లాడొచ్చు. అన్నిటికీ చిరాకు పడతారు. ముందు ఈ హ్యాబిట్ మార్చుకోండి. చలాకీగా ఉండండి. బాస్ అంటే పర్సనల్ విషయాల్ని మనసులో పెట్టుకొని ఇలా ఉంటే ఆఫీస్ పనులు ఎలా అవుతాయి? కోట్ల రూపాయల వ్యాపారం ఏమైపోతుంది? ఇరిటేట్ చేయకు. బుద్ధుందా అసలు నీకు? అరే, ఎందుకు నా మీద అరుస్తున్నారు? సరే, మీకు ఆల్రెడీ చిరాగ్గా ఉంది, పైగా ఆకలితోటున్నారు. మీరింతే కదా, ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు. అరిస్తే నేను పట్టించుకుంటానా ఏంటి? ముందు తినండి. మంచి టిఫిన్ తెప్పించా మీకోసం. టిఫిన్ కాదు, ముందు నీకు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అమ్మని పట్టించుకోకుండా ఆఫీస్కి వస్తావా? అరే, అత్తగారిని పట్టించుకోకుండా వస్తానని మీరెందుకు అనుకుంటున్నారు? అత్తగారికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసి చూడాల్సినవన్నీ చూసే వచ్చాను. అయినా అత్తగారిని చూసుకోవడానికి అక్కడ బామ్మగారు ఉన్నారు, మామయ్య గారు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. నా మొగుడిని చూసుకోవడానికి, ఆఫీస్ని పట్టించుకోవడానికి ఇక్కడెవరు లేరు. ఆఫీస్ బాగుండాలంటే మా ఆయన బాగుండాలి, అందుకే వచ్చాను. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉంటే నువ్వు చేస్తున్న తప్పులన్నీ ఒప్పులైపోతాయి అనుకుంటున్నావా? నేనేం తప్పు చేశాను ఇప్పుడు? ఏంటి బాస్ ఇంత విరుచుపడుతున్నాడు? ఏమైంది?
అబ్బబ్బబ్బా, ఏమైంది మీకు అసలు? ముందు రిలాక్స్ గా కూర్చొని కాస్త తినండి, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ఏంటి నిదానంగా మాట్లాడుకునేది? ఆహా, వాడు నా ముందేదో భార్యని వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడాడు కానీ వర్కౌట్ అయింది. పెట్టిన చిచ్చు మెల్లగా రాజుకుని తగలబడిపోతుంది. నీకు అత్తారింటిని అత్తగారిని పట్టించుకోవడం కంటే ఆఫీస్ ముఖ్యమైపోయిందా? అవును, ఇందులో తప్పేంటి? అత్తగారిని ఇంటిని పట్టించుకుంటున్నట్టు మిమ్మల్ని ఆఫీస్ని కూడా పట్టించుకోవాలి కదా. నీకు నీ ఇంటి ప్రాబ్లమ్స్ నీ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం అది సీరియస్ ఇష్యూ. దాని గురించి తెగ బాధపడిపోతావు, తెగ తాపత్రయపడిపోతావు. పరిగెట్టి పరిగెట్టి చేయాల్సిందంతా చేస్తావు. అదే ఇక్కడ అత్తగారు అనేటప్పటికి పట్టించుకో. మీ నాన్నగారికి బాలేనప్పుడు అక్కడే ఉండి అన్నీ చూసుకున్నావు కదా. మరిప్పుడు ఇంట్లో ఉండి అమ్మని చూసుకోవడానికేంటి? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను అత్తగారిని పట్టించుకోవడం లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పట్టించుకోకుండా ఆఫీస్కి వచ్చావు కదా, దీంట్లోనే తెలుస్తుంది కదా నువ్వు మీ నాన్నగారికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో, మా అమ్మకిచ్చే ఇంపార్టెన్స్ ఏంటో. దయచేసి మీరు అలా మాట్లాడకండి, చాలా హర్టింగ్గా ఉంది. నువ్వు చేస్తుంది హర్టింగ్గా ఉంది. నువ్వు నీకొక నీతిని ఇంకొకరికి ఇంకో నీతిని పెట్టుకుని నీ ఇష్టానికి చేస్తున్నావు. నువ్విక్కడ ఆఫీస్లో ఉద్ధరించాల్సిందేమీ లేదు. వెళ్ళిక్కడి నుంచి. దయచేసి ఇలా మాట్లాడకండి, ఇది కరెక్ట్ కాదు. ఏ చెప్తుంటే అర్థం కాదా నీకు? నీకు ఆఫీస్లో ఏం పని? వెళ్ళిక్కడి నుంచి. మీరు చెప్పింది వింటుంటే నాకు చాలా బాధేసింది. అందుకనే మీ మంచి కోసమే చెప్తున్న మాట ఇది. మీరు రామచంద్రతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక రకంగా మంచి పనే చేశారు. మధుతోటి కాస్త గట్టిగానే మాట్లాడండి. ముందు ముందు చక్కగా నడుచుకుంటేనే ఇందుని కాపురానికి తీసుకువెళ్తాం, లేకపోతే శాశ్వతంగా మీ అక్క పుట్టింట్లోనే ఉండిపోతుందని గట్టిగా చెప్పండి.